గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫనీశ్వర్ సార్, డైరెక్టర్ ఆఫ్ సహస్ర ఐఏఎస్ అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్, సహస్ర ఐఏఎస్ అకాడమీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేటువంటిది జరుగుతుంది. అది డిసెంబర్ 6వ తేదీ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, టైం టేబుల్స్ అన్నీ కూడా మన యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టడీ మెటీరియల్లో చూస్తే ఏ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి అనేటువంటి ఫుల్గా టైం టేబుల్ అనేటువంటిది మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, 2021లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక నెల అటు ఇటు అయినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే నోటిఫికేషన్ వచ్చినాక సమయం ఎంత ఉంటుందన్నటువంటి దాని మీద క్లారిటీ లేదు. సో ఇంతవరకు మనం చూసినట్లయితే సమయం లేక విద్యార్థులందరూ చాలా ఇబ్బంది పడ్డారు. సో దానికోసమే మనం ఏం చేస్తున్నామంటే, డిసెంబర్ నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ జరిగేంత వరకు టెస్ట్ సిరీస్ రన్ అవుతూనే ఉంటుంది. ఎగ్జామ్ జరిగేంత వరకు ఎన్ని ఎగ్జామ్స్ అయినా కానీ టెస్ట్ సిరీస్ రన్ అవుతూనే ఉంటుంది. ప్రధానంగా 30 ఎగ్జామ్స్ మీతో రాయించాలనుకున్నాను. ఆ తర్వాత సమయాన్ని బట్టి మిగతా ఎగ్జామ్స్ గురించి మనం ఆలోచన చేద్దాం. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ రాయండి. డిసెంబర్ నెలలో జరిగే 2 టెస్టులు కూడా ఉచితంగా, 2 గ్రాండ్ టెస్టులు ఫ్రీగానే ఉంటాయి. సో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నది వాస్తవము. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే, సీరియస్ ఆస్పిరెంట్స్ అందరు ఇప్పటి నుండి చదివిన సబ్జెక్ట్ను మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. సో 30 ఎగ్జామ్స్ రాయండి, గ్రాండ్ టెస్ట్లు 10 సో ఎన్ని గ్రాండ్ టెస్ట్లు కావాల్సి అన్ని గ్రాండ్ టెస్ట్లు మనం పెట్టుకుందాం. టైం టేబుల్ చూడండి, వాటి ప్రకారం పోదాం. ఇక డైలీ మీకు బిట్స్లో భాగంగా నేటి బిట్స్ని మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈరోజు చూసినట్లయితే, క్రింది వాక్యాలలో వైఎస్ఆర్ పెళ్లి కనుకకు సంబంధించినటువంటి సరైన దానిని గెస్ చేయండి, సరైన దానిని కనుక్కోండి అన్నారు. సో క్వశ్చన్ ఏమి అడిగారు? వైఎస్ఆర్ పెళ్లి కానుక అన్నటువంటి దాని మీద అడిగారు. ఆప్షన్ ఏ, వధువులకు సామాజిక భద్రత కల్పించడానికి ఉద్దేశించబడింది. ఆప్షన్ బి, వివాహాల రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ వివాహ నిర్బంధ రిజిస్ట్రేషన్ చట్టం 2020 క్రింద జారీ చేస్తారు. ఇందులో ఏవి కరెక్ట్ అనేటువంటి చూడాలా. ఏ సరైనటువంటి ఆన్సరా, లేదా బి సరైందా, లేదా ఏబి సరైందా, లేక ఏ అండ్ బి రెండు సరికావా? ఈ 4 ఆప్షన్లో చూసి ఎనీవన్. ఇక నేటి రెండవ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ జాతీయ ఆదాయం దేనికి సమానము? ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ జాతీయ ఆదాయం దేనికి సమానంగా ఉంటుంది? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతారు. ఈ మధ్య మన గ్రూప్ 2లో కూడా అడగడం అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారు. ఇది అవగాహన తరహా ప్రశ్న. అంటే మీకు ఎంతవరకు మీరు సబ్జెక్ట్ని అవగాహన చేసుకున్నారు అన్నటువంటి దాని మీద మీకు అర్థమయ్యేటువంటిది ఉంటుంది. సో ఎంతవరకు మీరు ఈ అవగాహన తరహా అర్థం చేసుకున్నారు అన్నటువంటి దాని మీద మీకు ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 1 చూస్తే అందరు వ్యక్తుల మొత్తం వ్యక్తిగత ఆదాయము. ఆప్షన్ 2 మొత్తం వినియోగం మరియు పెట్టుబడి ఖర్చుల కలయిక. ఆప్షన్ 3 ఉత్పత్తి అంతిమ వస్తువుల సేవల మొత్తం ద్రవ్య విలువ. 4 ఆ దేశస్థులు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తువులు మరియు సేవల విలువ. సో నేటి 3వ ప్రశ్న చూసినట్లయితే, దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ రిలేటివ్ క్వశ్చన్. ప్రపంచ బ్యాంక్ మానవ వనరుల పెట్టుబడి సూచి 2020, ప్రపంచ బ్యాంక్ మానవ వనరుల పెట్టుబడి సూచి 2020 అనేటువంటి దాన్ని రిలీజ్ చేసింది. అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారండి. ఆప్షన్ 1 71, ఆప్షన్ 2 45, ఆప్షన్ 3 121, ఆప్షన్ 4 116. చూస్ ఎనీ వన్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ దట్ ఆప్షన్స్. నెక్స్ట్ 2020, సో 2021 అంటే అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటారు దాన్ని. 2021 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు ఎంతకు పెరుగుతుందంటే, నెక్స్ట్ ఇయర్ మనం బడ్జెట్ని మేక్ చేసేలోపు, బడ్జెట్ని తయారు చేసుకునే లోపల మన రాష్ట్రానికి అప్పు ఎంత ఉందన్నటువంటిది ఈ మధ్యకాలంలో రిలీజ్ చేయడం అనేటువంటిది దాని మీదనే, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం ఎంత అప్పులోకి పోతుందని ఒక అంచనా వేశారు. ఆ అంచనా ఎంత అన్నటువంటిది ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్ 1 2 లక్షల కోట్లు, ఆప్షన్ 2 2.29 లక్షల కోట్లు, ఆప్షన్ 3 3 లక్షల కోట్లు, ఆప్షన్ 4 ఏది కాదు, ఆప్షన్ 5. సో నేటి 5వ క్వశ్చన్ని మనం చూసినట్లయితే, నేటి 5th క్వశ్చన్ చూసినట్లయితే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత స్వేచ్ఛ మంచిది కాదు. ఎక్కడ అపరిమిత స్వేచ్ఛ మంచిది కాదు? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత స్వేచ్ఛ మంచిది కాదన్నటువంటి దాన్ని చూస్తున్నాడు. ఇది చూసినట్లయితే జేఎం. సో నంబర్ 1 ఎవరు ఆన్సరు? 1 జేఎం క్వీన్స్, 2 మార్షల్, 3 రాగ్నార్ ఫిషర్, 4 అమర్త్య కుమార్ సేన్. వీళ్ళలో ఒక రైట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అన్నటువంటి దాన్ని క్యాచ్ చేయండి. ఇక
నేటి వివరణలను చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుందాం. వైఎస్ఆర్ పెళ్లి కానుక. ఆ స్టేట్మెంట్ 1 ఏమన్నారు? వధూవరులకు సామాజిక భద్రతను కల్పించడానికి ఉద్దేశించినటువంటిది. ఎస్, వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేటువంటిది పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికంతో ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకురాబడినటువంటి పథకం. అందుకే వధూవరులకు సామాజిక భద్రత, సోషల్ సెక్యూర్, సో ప్రొవైడ్ సోషల్ సెక్యూర్ ఫర్ ది బెడ్ గ్రూమ్ అనేటువంటి దాన్ని చూస్తున్నారు. ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వడానికి. రైట్. ఆప్షన్ బి, వివాహ సర్టిఫికేట్ను ఆంధ్రప్రదేశ్ వివాహ నిర్బంధ రిజిస్ట్రేషన్ చట్టం 2020 కింద జారీ చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఆప్షన్ ఏం చెప్తుందంటే, సో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ది 2020 మ్యారేజ్ యాక్ట్. సో 2020 మ్యారేజ్ యాక్ట్ ప్రకారము అంటున్నారు. సో అది రైట్ ఆప్షన్. సో ఈ రెండు ఆప్షన్స్ చూసినట్లయితే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ హియర్. సో రెండు రైట్ కాబట్టి ఏ మరియు బి సరైనటువంటి ఆప్షన్స్గానే మనం గుర్తించడం అనేటువంటిది జరిగింది. రెండు స్టేట్మెంట్స్ రైట్. ఇక నేటి రెండవ ప్రశ్నకు వస్తే, సి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ఓరియంటేషన్ క్వశ్చన్ అంటారు, అవగాహన తరహా ప్రశ్న. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ జాతీయ ఆదాయం దేనికి సమానంగా ఉంటుంది? ఒక నిర్ణీత కాలం అంటే ఒక సంవత్సరంలో అని మనం తీసుకోవచ్చు, ఒక సంవత్సరంలో అనుకోవాలి. ఇక్కడ ఆప్షన్ 1 చూద్దాం. అందరి వ్యక్తుల యొక్క మొత్తం వ్యక్తిగత ఆదాయం. అందరి వ్యక్తుల యొక్క మొత్తం వ్యక్తిగత ఆదాయం ఎప్పుడూ జాతీయ ఆదాయం కాదు, అది వెస్టీ ఆదాయాన్ని సూచిస్తుంది, వ్యక్తిగత ఆదాయం కాబట్టి ఆప్షన్ 1 తప్పు. 2, మొత్తం వినియోగము మరియు మొత్తం పెట్టుబడి ఖర్చుల కలయిక ఎప్పుడూ జాతీయ ఆదాయం అనరు. జాతీయ ఆదాయ నిర్వచనం ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక జాతీయుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తువుల సేవల విలువ. దానికి రిలేటెడ్గా చూసినట్లయితే ఆప్షన్ 3, ఉత్పత్తి అంతిమ వస్తువుల సేవల మొత్తం ద్రవ్య విలువ. ఎస్, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల సేవల మొత్తం ద్రవ్య విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఇక్కడ ఆప్షన్ 3 రైట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఆ క్వశ్చన్ ఏమడిగారంటే ఇండైరెక్ట్గా జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాన్ని అడిగారు. సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ మానవ వనరుల పెట్టుబడి సూచి 2020లో భారత స్థానం ఎంత అన్నారు. ఇట్స్ డైరెక్ట్లీ క్వశ్చన్ బట్ ఇట్ ఈస్ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్. 116. ప్రపంచ బ్యాంక్ మానవ వనరుల పెట్టుబడి సూచి 2020 రిలీజ్ అయింది. దాన్ని మీరు ఒకసారి చదవండి. సో మీకు టెక్స్ట్ బుక్లో నుంచి కేవలం 100 వరకు మాత్రమే క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. మిగతా 50 క్వశ్చన్స్ కరెంట్ రిలేటెడ్ ఎకానమీ నుంచే వస్తాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే 2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎంతకు పెరగనుంది అన్నారు. ఇది కూడా ఫ్యాక్ట్ బేస్డ్ బట్ కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ 2.29 lakhs of crores. ఆన్సర్ 2.29 లక్షల కోట్లకు పెరగనుంది. ఇక నేటి 5వ క్వశ్చన్ చూసినట్లయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత స్వేచ్ఛ మంచిది కాదని తెలియజేసినటువంటి వారు ఎవరయ్యా అంటే జేఎం క్వీన్స్. సో మార్షల్ని ఆర్థిక శాస్త్ర పితామహుడు అంటారు. సో రాగ్నార్ ఫిషరు మొట్టమొదటిసారి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు. అమర్త్య కుమార్ సేన్ భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందినటువంటి వారు. సో హియర్ ఆన్సర్ ఈజ్ జేఎం క్వీన్స్. మై డియర్ ఫ్రెండ్స్, సహస్ర ఎకానమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6వ తేదీ డిసెంబర్ నుంచి ఉచితంగా 6 డిసెంబర్ నెల మొత్తంలో 2 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 6వ తేదీ ఒకటి, 20వ తేదీ ఒకటి, 2 గ్రాండ్ టెస్ట్లను ఫ్రీగా రాయండి. మీకు గ్రూప్ 2లో అడిగేటువంటి ప్రశ్నల సరళిని అర్థం చేసుకొని మీకు ఎలా ప్రిపేర్ అట్లీస్ట్ 30 ఎగ్జామ్స్ నుంచి 50 ఎగ్జామ్స్ మధ్యలో ఖచ్చితంగా 30 ఎగ్జామ్స్ మీతో ప్రాక్టీస్ చేసేటువంటి ప్రోగ్రామ్ దీన్ని నేను తీసుకొని వస్తున్నా. యూటిలైజ్ చేసుకోండి, ఉద్యోగాన్ని పొందండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.